రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో ద్వితీయ సంవత్సరం వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు, జక్కంపూడి విజయలక్ష్మి, సింధు, రాజశ్రీ కుటుంబ సభ్యులు, ట్రస్టీ మంతెన కేశవరాజు, ఆయన సతీమణి మంతెన కళావతి, భక్తులు, పూజాధికారి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వారాహి అమ్మవారికి చీరలు, స్వీట్లతో కూడిన సారె సమర్పణ చేశారు. ఆలయ తంత్రి నందకృష్ణ నంబుద్రి వారితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆ వారాహి మాత కరుణా కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు పొలసనపల్లి హనుమంతరావు, గురుస్వాములు చలపతి గురుస్వామి, షోలే స్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పూజారి భాస్కర శర్మ, భక్తుల రాజరాజేశ్వరరావు, పిచ్చుక సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాది మా సొంతం అని ఏదైతే ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పి నా భర్త జగన్మోహన్ రావు గారు అనుకునేవారు. అదేవిధంగా ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా నడవాలి. ఆ వారాహి మాత యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రసరింపబడాలి అనేటటువంటి ఈ ఆలోచన మా అందరికీ కూడా ఉంది. ఆలోచన మీ అందరికీ కూడా సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం మా పార్టీ ప్లేనరీ సమావేశాలకి విజయవాడ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరు నుంచి వస్తే విజయవాడ ఒకసారి కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని వద్దామని చెప్పేసి కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆలయ ప్రాంగణం చాలా కిటకిటలాడుతుంది. ప్రతి వారి చేతిలోనూ ఒక పళ్ళెల్లో బట్టలు చేరగలి కూడా కాదు, పసుపు కుంకుమ, అదే రకంగా స్వీట్లు ఉండటం జరిగింది. అవి చూసినప్పుడు ఏంటి అందరూ ఇలా పట్టుకుంటున్నారని చెప్పి నేను అడిగాను. అడిగితే వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారంటే, మన ఇంటి ఆడబిడ్డకి మనం ఏ రకంగా సారి పెడతాము, అదే రకంగా ఆషాఢ మాసం అమ్మవారికి ప్రీతైనటువంటి రోజు, ప్రీతైనటువంటి నెల. అందుచేత ఆ నెలలో మేము అందరం కూడా సారి పెడతా ఉంటాము. అది చూసి వచ్చి సత్యంతల్లి మా ఇలవేపు ఆవిడ గుళ్ళో నారాయణపురంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా కొన్ని గుళ్ళకి మా ఫ్రెండ్స్ అందరూ సహకారంతో చేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ సంవత్సరం వారాహి మాత దగ్గర కూడా చెయ్యాలని చెప్పేసి కేశవరాజు గారు, మేము అనుకోవడం జరిగింది. ఆ రకంగానే ఇక్కడ ఈ రోజున సార్ తేవడం జరిగింది. ఒకటే అందరికీ విజ్ఞప్తి, ఆ అమ్మ యొక్క దయతో
ఇక్కడ అందరం ఇవాళ సుఖ సంతోషంతో ఉన్నాం. అదే సుఖ సంతోషాలు అమ్మ దయ ఎప్పుడు మన మీద ప్రస్తుతం విధానంగా మన అందరం కూడా ఆ తల్లికి ఎప్పుడు కూడా పూజ చేసుకోవడం కానీ భక్తి భావంతో ఉండడం కానీ చేద్దాం.